నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 10:17 అవుతుంది. సో ఇందాకే లేచా 10కి అలాగా. సో నైట్ అయితే పడుకునేటప్పటికి 2:45 అలా అయింది. అబ్జర్వేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతా ఉండింది. వెబ్ సిరీస్ చూస్తూ రాసా కాబట్టి ఎంతసేపు అయినా రాయగలిగా. సో అంతే. ఇప్పుడైతే బజార్కి వెళ్ళేసి ఎగ్స్ అండ్ అలాగే లెమన్స్ తీసుకొని రావాలా. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని, అసలు ఎందుకు తెస్తున్నా అని చెప్పేసి లెమన్స్ తెలుస్తుంది. సో నమస్తే మామ. సో ఇప్పుడే వచ్చాను, 10:50 అవుతుంది టైం అయితే. సో లెమన్స్ ఎందుకు తెచ్చానని చెప్పాను కదా, ఎందుకు తెస్తున్నానని చెప్పేసి చెప్తా అన్నా కదా. సో గట్ క్లీన్ అయింది అంటే నార్మల్గా లెమన్స్ ప్లస్ సాల్ట్ మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసుకొని తాగితే గట్ మొత్తం క్లీన్ అయిపోద్ది. అందుకోసం తీసుకొచ్చాను. సో ఫస్ట్ అది ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ లెమన్ని కట్ చేసుకొని ఇలా స్క్వీజ్ చేయాలన్నమాట. స్క్వీజ్ చేసిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ అలా వేసేసుకోవాలా. వేసుకునేసి ఒక దాని నిండా, ఇప్పుడు చెమ్ము చూపించాను కదా, సో దాని నిండా వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసి ఇంకా తాగేసిస్తే ఒక హాఫ్ అన్ అవర్లో మీకు మోషన్ సెన్సేషన్ వస్తుంది. సో స్టమక్ మొత్తం క్లీన్ అయిపోద్ది. అది వాటర్ తాగాలి. మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ తాగితే అప్పుడు గట్ మొత్తం క్లీన్గా అనిపిస్తుంది. 1 వీక్కి ఒకసారైనా ఇలా చేస్తే డైజెషన్ ఇంప్రూవ్ ప్లస్ స్కిన్లో కూడా కొంచెం చేంజెస్ మీరు చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను స్టార్ట్ చేసి ఒక 2 months పైన అవుతుంది. 2 months కంటే ఎక్కువ, 3 months అలా. అది సంగతి. సో 1 వీక్కి కాకపోయినా ఒక 2 weeksకి అలా, మ్యాక్సిమం 1 weekకి చేస్తే చాలా బెటర్. అది తాగుదాం ఫస్ట్ మిక్స్ చేసుకొని. సో ఇప్పుడే మిక్స్ చేసేసా వాటర్ నిండా, వాటర్ మొత్తం. సో అది ఇప్పుడు తాగేసి ఆఫ్టర్ ఒక 1 hour తర్వాత, అంటే ఈ 1 hour లోపు నేను నాటి వీడియో ఎడిటింగ్ ఉంది. సో ఆ ఎడిటింగ్ చేసేసి ఇప్పుడే పోస్ట్ చేసేసి ప్రైవేట్లో పెడదాం అనుకుంటున్నా. అంటే స్కెడ్యూల్ని బట్టి ఆ టైంకి అప్లోడ్ అయ్యేలాగా చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం, అది ఎడిటింగ్ అంతా మొత్తం అయిపోతే దాన్ని బట్టి థింక్ చేద్దాం. సో అది అబ్జర్వేషన్ రికార్డు నిన్న రాసానని చెప్పాను కదా, అబ్జర్వేషన్ ఒకటి, ఇంకా 2 experiments ఉన్నాయి. సో ఆ 2 experiments కూడా అబ్జర్వేషన్ ఫినిష్ చేసి ఇంకా రికార్డ్ కూడా రాద్దాం. టైం ఉన్నప్పుడల్లా ఎంత వీలైతే అంత తొందరగా అవి కంప్లీట్ చేసుకోవాలి. అది. సో ఇప్పుడు టైం అయితే 1:39 అవుతుంది. సో ఇదే మన ఫస్ట్ మీల్. దీంట్లో వచ్చేసి 2 eggs ఒకే దోశలో వేసి చేసుకున్నా. ఓవరాల్ 3 doses తింటున్నా. 2 normal doses, 1 egg దోశ అంతే. సో ఇప్పుడు తినేసి ఇంకా ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకోవాలి. సో ఈవినింగ్ ఫుడ్ ఎక్స్ప్లోరేషన్కి నెల్లూరుకి వెళ్తున్నాం, నేను నా ఫ్రెండ్స్ అందరూ ఇద్దరం. సో స్టే ట్యూన్. నమస్తే మామ. సో టైం అయితే 7 అవుతుంది. సో మేము దగ్గరలో ఉన్న ఎల్టీవీ మార్కెట్ ఇది చూడండి గైస్, నవ్విస్తున్నారు గైస్, మాట్లాడుతుంటే నవ్విస్తున్నారు గైస్. వీళ్ళు గేమ్ ప్రాక్టీస్తున్నాము. ఇప్పుడు గేమ్ ప్రాక్టీస్తున్నాం. సో ఈ గేమ్ ఆడదామనే చూద్దాం. ఆల్మోస్ట్ అంతా షూట్ చేయడానికి ట్రై చేస్తా. ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ డ్రైవర్ అయ్యాం అనమాట. మనం ఫస్ట్ టైం ఇది ఆడుతున్నాం. గేమ్ ఫస్ట్ మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ అయితే అవసరం లేదంట. సో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా ఆడాలి ఏంటి అని చెప్పేసి. వీడియో తీసుకున్నా కాసేపు ఆడుతున్నాము.
ముగ్గురు పేర్లు పెట్టుకున్నాడు చూడండి, కావాలంటే ముగ్గురు కలిపి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 3, 2, 1 స్టార్ట్. కౌంట్ ఆల్సో విన్ ప్రోటీన్ బార్ ఆల్సో. సో ఇప్పటిదాకా ఒక్క లేడీ మాత్రమే క్లైమ్ చేస్తున్నారు. మీరు 2 పుషప్స్ చేసినా కానీ జస్ట్ ముందుకు వచ్చి ఫ్లోర్ మీద నిలబడితే హ్యావ్ దట్ గిఫ్ట్ ₹500 ఫ్రమ్ రోడ్ ఫిట్నెస్ స్టూడియో, కిసాన్ నగర్ అండ్ అలానే చిల్డ్రన్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ వరుణ్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్. అరేనా యశ్వంత్, నెక్స్ట్ యశ్వంత్. నెక్స్ట్ శ్రావణ్. అబ్బాయి యశ్వంత్. మరి ఏదో చెప్తాడు. శివసాయి యశ్వంత్. శివసాయి యశ్వంత్. శివసాయి యశ్వంత్. నువ్వు యశ్వ అని పిలిచింది ఆయన. అయ్యో బాబోయ్, ఎందుకని ఓకే, నెక్స్ట్ శ్రావణ్. నితిన్ 33 తీద్దాం నితిన్ అనుకుంటున్నా. యశ్యు. సో గైస్ ఇప్పుడే మంచిగా పుష్ వర్కౌట్ చేసిన తర్వాత చార్లెస్ బ్రేకర్స్కి వచ్చామన్నమాట. సో యా, సర్లే పెట్టు. అవునురా. నమస్తే మామ. సో ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. సో బాగా ఎంజాయ్ చేశాను. ఆ హాల్లో పుషప్స్ చేయడమే చాలా డిఫరెంట్గా అనిపించింది నా ఎక్స్పీరియన్స్ అయితే. సో అది అండ్ ఇంకా 9కి అలా తిన్నాను, బిర్యానీ తిన్నా, అది షూట్ చేయలేకపోయా. సో అది ఈరోజు డైలీ టాస్క్స్ అయితే వర్కౌట్స్ అయితే నార్మల్గా ఈరోజు వర్కౌట్ సెషన్ ఉంది కదా, బట్ నేనైతే ఎంజీవి మళ్ళీ చేసా కాబట్టి అది కూడా జస్ట్ 31 ఫెయిల్యూర్ అని. అంటే మనం ఇంతకుముందు ఫెయిల్యూర్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే జస్ట్ సెట్స్ లాగా చేసాం కాబట్టి పెద్ద మజిల్ ప్రెజర్ అని కూడా అనిపించలేదు. కానీ ఇది వితౌట్ సెట్ కంటిన్యూస్గా చేయాలి కాబట్టి ఓన్లీ 31 వచ్చాయి. దాన్ని ప్రోగ్రెస్ చేద్దాం, ఇంకా ఎక్కువ చేసేదాన్ని అన్నట్టు ట్రై చేద్దాం, ఇంకా అది సంగతి. సో నెక్స్ట్ డైలీ రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. మార్నింగ్ 50% అప్లోడ్ అయ్యింది, బట్ బయటికి వెళ్ళాం కాబట్టి అది ఇంకా 50% అప్లోడ్ అవ్వాలి. ఇప్పుడు ఎంత టైం పడుతుందో తెలియదు. సో అది అండ్ ఈరోజు మొత్తంది కూడా నాకు తెలిసినంత వరకు చాలా లాంగ్ వస్తుందేమో వీడియో. అంటే ఒక మెమరీ లాగా ఉండిపోద్ది, లాంగ్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి పెడతాను. కొంచెం ఎడిటింగ్ ఉంటుంది, అక్కడక్కడ కట్స్ అవన్నీ చేసేసి పోస్ట్ చేస్తా రేపు ఈవినింగ్కి, అంటే రేపు ఆ టైంకి, అంటే మీకు ఈ రోజుకి. సో అలా ఇంకా ఇంకేమున్నాయి స్టెప్స్ అయితే 7000 అయ్యాయి. ఇప్పుడైతే 11:30 అవుతుంది కదా. సో ఈ వీడియో అప్లోడ్ చేసి ఇంకా పడుకోవాలి. నిన్న నైట్ కూడా నిద్రలేదు కదా, సో అది. సో ప్రస్తుతానికి అయితే అంతే. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.